డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్ బండారం మొత్తం బయట పెట్టేసిన వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ. ఆయన కూడా వైకాపాకి రాజీనామా చేసి అసలేం జరిగిందో మొత్తం చెప్పేశాడు. ఢిల్లీలో జరిగిన ఆ తంతే అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు మొత్తానికి కారణం. అక్కడ జగన్ కోవర్టుల ద్వారా అసలు విషయాన్ని తెలుసుకుని ఇప్పుడు ఈ గేమ్ అంతా ఆడుతూ ఉన్నాడు అనేది ఒక స్పష్టమైన నిదర్శనంగా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. నిన్ననే వల్లభనేని బాలశౌరి తను వైసీపీకి రాజీనామా చేసి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఎలా చెప్పాడు, ఏం చేయమన్నాడు, వీటన్నిటి గురించి బాగా వివరించాడు. ప్రెస్ ముందు ఆయన బాహాటంగానే చెప్పటం జరిగింది. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని పిచ్చ తిట్లు తిట్టి ఒక వీడియో రికార్డు చేసి అది వైసీపీ ఆఫీస్కు పంపిస్తే మీకు ఆ ఎంపీ సీటు ఖాయం అని ఆయనకి నిదర్శనాలు చెప్పినట్టుగా కొంత సమాచారం కూడా ఇచ్చాడు. అసలు ఈ పని ఎందుకు చేస్తూ ఉన్నాడు? వాళ్ళిద్దరిని తిడితే మాత్రమే ఎందుకు ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇస్తానంటూ ఉన్నాడు అనేది ఆలోచించుకోవాల్సిన అంశం. ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఒరిగేది ఏముండదు. వాళ్ళు తిట్టారనుకోండి, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని లేదా పవన్ కళ్యాణ్ని, ఈ వైసీపీకి ఏమి లాభం చేకూరుతుంది? అందులో ఏమీ లేకపోయినా కూడా అసలు వీళ్ళు తిడతారా తిట్టరా, వీళ్ళ ఉద్దేశం ఏమిటి మొత్తం బయటపడిపోతుంది కదా. దాంతోపాటుగా ఎంపీ పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఒక పార్టీ ఇచ్చాడు. అందులో ఈ వైసీపీ ఎంపీలను కూడా కొంతమందిని పిలిచాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి కోపం వస్తుంది అని భయపడే వాళ్ళందరూ, అంటే మిథున్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, మిగతా వాళ్ళు కొంతమంది దానికి వెళ్ళలేదు. అయినా కానీ చాలామంది వైసీపీ ఎంపీలు కూడా ఆ పార్టీకి హాజరయ్యారు. దాంట్లో జగన్ కోవర్టులు అయిన ఎంపీలు కూడా ఉన్నారు. ఈ వైసీపీ ఎంపీలందరూ కలిసి రేవంత్ రెడ్డి తోటి ఆంతరంగిక సమావేశం కూడా ఒకటి జరిపినట్టుగాను, అందులో ఎవరెవరు ఏమేం మాట్లాడారు ఒక్కొక్క మాటతో సహా జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయినట్టుగాను, ఈసారి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారనే విషయాల మీద ఒక స్పష్టమైన సంకేతం జగన్మోహన్ రెడ్డికి అందినట్టుగాను కొంత సమాచారం ఉంది. ఇంతకుముందు చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన దీంట్లో వైసీపీ ఎంపీలు కొంత ఇంటర్నల్ మీటింగ్ లాగా రేవంత్ రెడ్డితో చర్చించారు అని. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కూడా ఏదో ఒక ఆయన ఉడతా భక్తి సాయం చేయటానికనే ఉద్దేశం ఆయనకుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పోటీకి పెట్టకపోవటం కానీ, లేకపోతే షర్మిల పోటీలో నిలబడకపోవటం కానీ రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలు. బీఆర్ఎస్ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిసి ఒక కృషి చేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యే విధంగా చేశారు. అందుకోసమని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడికి ఉపయోగపడే పని ఏదన్నా ఉంటే చేసి పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఏనాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్క మాట అనింది లేదు. చంద్రబాబు నాయుడు కూడా మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఏం చేశాడో అందరం చూసాం. కాబట్టి గ్యారంటీగా ఆయనకి సహకారం అందించే విధంగానే ఆయన ప్రవర్తిస్తాడు. సరే, ఇప్పుడు ఆ ఎంపీలందరూ కలిసి, ఈ వైసీపీ ఎంపీలందరూ కలిసి రేవంత్ రెడ్డితోటి ఏం మాట్లాడారు అనే సమాచారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దగ్గర ఉండటం మూలాన చాలామంది ఎంపీలకి ఇదే రకమైన అవమానం జరుగుతుంది. అసలు మీరు ఎవరెవరు ఏమేం మాట్లాడారో నాకు తెలుసని మాటని ఆయన పోసగుచ్చినట్టు చెబుతూ ఉంటే బిత్తరపోతున్నారు ఈ ఎంపీలందరూ. ఎందుకంటే అక్కడ కూడా కోవర్ట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, మొత్తం నోట్ చేసుకుని చెప్పేవాళ్ళు చెబుతారు కదా. ఆ పార్టీలో అటెండ్ అయిన వాళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు ఉన్నారు. మరి తెలియకుండా ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంత పిచ్చోడా? వాళ్ళ పార్టీ ఇస్తుంటే వీళ్ళందరూ వెళ్తూ ఉంటే ఊరికనే మీరందరూ వెళ్ళి వాళ్ళతో మంతనాలు జరిపిరండి, నేను మాత్రం ఏం చూడనట్టు బయట వేరే కూర్చుంటాను అని చెప్పుకొస్తాడా? దాంట్లో కూడా ఎవరో ఒకరిని ఏర్పాటు చేసే ఉంటాడు కదా. అందున ఈ జగన్మోహన్ రెడ్డి అంటే రానున్న కాలంలో ఏం జరగబోతుందో దానికి మందేయటానికి ఈయన ఈరోజే సిద్ధంగా ఉంటాడు. మొత్తం తెలుసుకునే పని మీదే ఉంటాడు. అందుకని వీళ్ళందరూ మాట్లాడిన మాటలనే పట్టుకుని వీళ్ళందరికీ టిక్కెట్లు ఎగ్గొడదాం అని అనుకుంటే వీళ్ళే మేము రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతాం, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టమంటున్నారు. ఈ తిట్టమంటున్నారు అనే వాళ్ళందరికీ
లోపల రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడారో మాట మాట పూసగుచ్చి మరీ చెప్పి వాళ్ళందరినీ ఈ పని చేస్తే గనక మీకు ఎంపీ టికెట్ ఇస్తాం, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. సరే వాళ్ళు ఆ పని ఎటుగూడి చెయ్యరు కదా, పొమ్మను లేకుండా పొగబెట్టేసినట్టు వాళ్ళందరినీ వాళ్ళ పార్టీని వాళ్ళే బయటకు వెళ్ళిపోయేటట్టు చేస్తారు. కానీ బాలశౌరిని కూడా పంపించేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి బాగా అనుంగమిత్తుడైన ఈ బాలశౌరి ఆయన ప్రతి కష్టంలోనూ పాలు పంచుకొని ఆయన ప్రతి సుఖంలోనూ ఆయన వెన్నంటే ఉండి ఆయన సీఎం అవ్వాలని కోరుకొని గట్టిగా ప్రయత్నాలు చేసిన బాలశౌరిని కూడా పంపించేయాలి అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి దేంట్లోనూ స్పేర్ చేయడు ఎవరిని. వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డితో మాట్లాడిన మాటలే మొత్తానికి కారణం అనే సంగతి ఆయన తేల్చేసుకున్నాడు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి తుంపేసుకోవటం ఒక్క సెకండ్ కూడా పట్టదు. ఎంత గొప్పవాడినైనా సరే తీసి కూరలో కరేపాకులాగా బయట పడేసేయగలడు. కాకపోతే అక్కడున్న కోటరీ ఉంటాయి కొంత, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు అయితే కనుక ఎటుగుడి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళేమీ వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉండదు. కాకపోతే ఇలాంటి వాళ్ళు కొంచెం మాట్లాడతారు కాబట్టి వీళ్ళందరినీ ఏమేమి ఎక్కడెక్కడ ఏమొందేయాలో తెలుసుకున్నాడు. మరి ఇప్పుడు బయటకు వచ్చిన ఈ బాలశౌరి జనసేనలో పోటీ చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మరి జనసేన కూడా ఎలా చేర్చుకుంటుంది, ఎక్కడ సీట్ ఇస్తుంది, అవగాహనలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే హరిరామ్ జోగయ్య కూడా చాలా పెద్దగా గట్టిగా పవన్ కళ్యాణ్ భుజాలొక్కి స్వారీ చేసేంత టైప్లో ఒక పెద్ద లెటర్ రిలీజ్ చేశాడు. 60 సీట్లు కావాల్సిందే జనసేనకి, సగం సీఎం సీటు అంటే 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిందే అనేది, దీంతో పాటుగా బీజేపీతో పొత్తు కూడా పెట్టుకోవాల్సిందే. ఆ పొత్తుల సంగతి ఈయనకెందుకో, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు కదా. రాజకీయ పరిస్థితుల ప్రకారంగా ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే పవన్ కళ్యాణ్కి అంతరంగికంగా ఇచ్చేది. కానీ బాహాటంగా ప్రజలందరికీ కనపడేటట్టు ఒక లెటర్ కూడా రాయటం, దాంతో మనకు అర్థమవుతున్న సమాచారం ఏమిటయా అంటే జన సైనికులందరికీ ఆయన చెప్పకనే ఒక మాట చెప్పదలుచుకున్నాడు. నేను చెప్పినవన్నీ జరగకపోతే గనక మీరెవరు ఆ టీడీపీ జనసేన కూటమికి ఓటేయబాకండి అని. దాని వెనకమాల ఉన్నది ఏంటి? అటు ఆల్మోస్ట్ ఆల్ ఇక గెలిచేది ఎవరు? వైసీపీ గెలుస్తుంది. వైసీపీకి ఏమన్నా కోవర్టుగా పనిచేస్తున్నాడేమో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అసలు కోవట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంపీలందరి మీద ఒక కన్నేసి పెట్టున్నాడు. వాళ్ళందరినీ పొమ్మనకుండానే పొగబెట్టినట్టు ఈ వీడియో ఒకటి ఎత్తెత్తాడు. చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్నో, లోకేష్నో బండ బూతులు తిడతా వీడియో రిలీజ్ చేయాలని. ఇంతకుముందు కూడా చాలామంది ఇదే విషయం చెప్పి మేము ఆ పని చెయ్యలేము, మేము అది చేసేటట్టయితే ఎంతకాలం ఎందుకు ఆగుతాం, మాకు కూడా ఎప్పుడో మంత్రి పదవులు వచ్చి ఉండేవి కదా, మేము ఆ పని చేయలేము, కావాలంటే నిన్నే వదిలేసిపోతాం, వైసీపీని వదిలేసిపోతామని బయటకు వచ్చారు. ఇప్పుడు బాలశౌరి వంతయింది, రేపు మరికొంతమంది వంతవుతుంది. ఇంకా చాలామంది ఉన్నారు ఆ పార్టీకి, రేవంత్ రెడ్డి పార్టీకి అటెండ్ అయిన వాళ్ళల్లో. వాళ్ళందరూ కూడా ఏం చెబుతారో ఒకసారి చూద్దాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వేలో తాను క్లియర్గానే ఉన్నాడు, కానీ వైసీపీని మాత్రం యాడో ముంచేసేటట్టుగానే ఉన్నాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.